మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? రండి భోంచేద్దరు గాని. నానా, అమ్మ భోజనానికి పిలుస్తుంటే మాట్లాడవేంటి? రా నాన్న, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు వెళ్ళి తినేయండి. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? నిన్న రాధ మనతో ఉన్నప్పుడు ఎంత బాగుంది. ఈ రోజు తను వెళ్ళిపోగానే ఇల్లంతా బోసిపోయినట్టు, మనసంతా ఖాళీ అయినట్టు అనిపిస్తుంది. రాధ మనతో ఉంటే ఎంత బాగుంటుందో కదా యశోదా. అవునండి, మీరన్నది నిజమే. తను మన దగ్గర లేని లోటు తీర్చలేందే. కాని రాధ దూరంగా వెళ్లి కష్టపడుతుంది మనం బావుండాలనే కదా. మన రక్తం పంచుకు పుట్టకపోయినా మన కోసం తను ఎంతలా తాపత్రయపడుతుందో, ఎంత కష్టపడుతుందో మీకు తెలీదా? నా బాధ కూడా అదే యశోదా. ఈడొచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించక మన కోసం డబ్బులు సంపాదించడానికి ఊరికి పంపించామన్న బాధ నన్ను కష్టపెడుతుంది. ఏంటండి అలా అంటారు? మంచి సంబంధం వస్తే మనం మాత్రం పెళ్లి చేసి అత్తారింటికి పంపమా? హలో అయ్యా, నేను పెళ్ళిళ్ళ పేరై మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడమని చెప్పారు కదా. ఈ రోజు బ్రహ్మాండమైన సంబంధం అమ్మాయి కావాలంటూ నా దగ్గరికి వచ్చింది. అది గనక ఖాయమైతే మీ అమ్మాయి అంత అదృష్టవంతురాలు లేదనుకోండి. అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాళ్ళకి ఇక్కడ ఆస్తులు బానే ఉన్నాయి. అందగాడు, ఆజానుబాహుడు. ఇందాక మీ అమ్మాయి ఫోటో వాళ్ళకి పంపించాను. అది వాళ్ళు చూసి గ్రీన్ సిగ్నల్ రాగానే అమ్మాయి అబ్బాయికి పెళ్లి చూపులు జరిపిస్తే సరిపోతుంది. అమెరికా అంటున్నారు, మరి లాంఛనాలు అవి? ఆ విషయంలో మీరేమీ కంగారు పడకండి. ఒకవేళ అబ్బాయికి అమ్మాయికి నచ్చితే చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటాను కదా. అలాగేనండి, అంతా మా అమ్మాయి అదృష్టం. అప్పుడే కాదండి, అదృష్టానికి ఇంకా సమయం పడుతుంది. అమెరికా నుంచి కాల్ రాగానే మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఉంటానండి. అలాగేనండి, ఎదురు చూస్తూ ఉంటాను. దేవుడు దయ వల్ల ఈ సంబంధం ఖాయమైతే బాగుండు. నిజంగానే మన అమ్మాయి అదృష్టవంతురాలు అవుతుంది. రేపు ఫోన్ చేస్తాను అన్నారు కదా, ఇక దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? రండి, వచ్చి భోజనం చేయండి. అక్కకి మంచి సంబంధం రాబోతుంది కదమ్మా. ఇప్పుడు నాన్నకి ఆకలిస్తుంది చూడు కదా నాన్న. అవునమ్మా, ఆకలిస్తుంది. పదండి, వెళ్ళి భోజనం చేద్దాం. రండి రండి, పదవే. ఏంటి, మామగారిచ్చిన వాచ్ ని చూసుకుంటూ అల్లుడు గారు ఏదో మురిసిపోతున్నారు? మామగారిచ్చిన గిఫ్ట్ ని చూస్తూ అల్లుడు మురిసిపోతున్నాడు అన్నాను. అనవసరంగా ఇరుక్కుపోయానే. అంటే మీ నాన్నగారు నాకు మామగారు అవుతారా? హలో, ఎక్కువగా ఆలోచించుకు. ఈ ఇంటల్లుడని మా వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ఇంటల్లుడంటే మా ఇంటల్లుడనే కదా. ఎందుకంటే నువ్వు గాయత్రి హస్బెండ్ అనుకుంటున్నారు కదా. నువ్వు నన్ను ఎంత కన్ఫ్యూజ్ చేయాలని చూసినా నీ లాజిక్ ఏమీ పనిచేయదు. ఎందుకంటే గాయత్రి హస్బెండ్ అని మీ వాళ్ళు అనుకుంటున్నారు. మరి అసలు గాయత్రి ఎవరు? దీని గురించి ఆలోచించవా? అయినా ఏదో ఫ్లోలో వచ్చిన ఒక మాటను పట్టుకుని ఎందుకు ఇలా సాగదీస్తున్నావు? ఫ్లోలో వచ్చిందంటే మనసులో క్రియేట్ అయినట్టే కదా. అదేంటో డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా. అబ్బా, ఇంక టాపిక్ వదిలే. దీన్ని అవకాశంగా తీసుకుని నీ మనసులో ఉన్న నీ ప్రేమని ఎలా బయటపడేలా చేస్తానో చూడు. అసలు మ్యాటర్ ఇప్పుడే మొదలైంది, అప్పుడే వదిలేమంటావేంటి? ప్లీజ్ వద్దన్నానా? హే, ఈ రోజు నువ్వు ఎందుకు ఆ మాట అన్నావో నాకు తెలియాల్సిందే. అసలు గొడవంతా దీని వల్లే వచ్చింది. దీన్ని రాధా రాధా ఆగు. ఏంటి రాధా ఇది? ఇంత చిన్నదానికి ఇంతలా రియాక్ట్ అవ్వాలా?
ఏయ్! చూసావా, నిన్ను పట్టుకోవడం అరక్షణం ఆలస్యం అయి ఉంటే కింద పడిపోయేదానివి. ముందు వదులు. ఈ ఎక్స్ట్రాలకి ఏం తక్కువ లేదు. ముందు వదులు. ముందు వదులు వెనక వదులు ఏమీ లేదు. నువ్వు పడిపోకుండా గట్టిగానే పట్టుకున్నాను. ఏంటి జోకా? వదలమని చెప్తున్నానుగా. నిజంగానే వదులుతున్నాను. నేను వదలమని చెప్తున్నాను. ఓకే. వదిలేయమంటే ఇలా వదిలేయడమేనా? కొంచెం వెళ్ళిపోతుండకర్లా. ఇది మరీ బాగుంది. పట్టుకుంటేనేమో వదిలేయమంటారు, వదిలేస్తేనేమో ఎందుకు వదిలేశారంటారు. ఏంటిది? అసలు నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఏంటి రోజు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సర్లే, ముందు పైకి లేపు. షూరా? లేదంటే మళ్ళీ నన్ను ఎందుకు పైకి లేపావని గొడవ చేస్తావా? ముందు పైకి లేపుతావా లేదా? దా. నిన్ను వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు. ఏంట్రాదా నువ్వు? ఈరోజు నువ్వు పడిపోతున్నావు లేదంటే పడేస్తున్నావు. ఏమైంది? గాడిద గుడ్డైంది. ఆమ్లెట్ వేసి పెడతాను, వచ్చి తినిపెట్టు. అరే ఇప్పుడు నేనేమన్నాను? బాబు, నీకు నీ గిఫ్ట్ కో దండం. ఏదో బుద్ధి గడ్డి తిని నోరు జారాను, అంతే తప్ప ఇంకేం లేదు. ఈరోజు నోరు జారు. మనసులో ఉన్న మాట ఇండైరెక్ట్ గా బయటకు వచ్చింది. ఏదో ఒక రోజు మనసులో ఉన్న నా మీద ప్రేమ కూడా ఫ్లోలో వచ్చింది, బయటికి రప్పిస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయారీనా? హలో, అమ్మా నందకిషోర్ గారు లేరా అమ్మా? నేను ఆయన భార్యని మాట్లాడుతున్నానండి. చెప్పండి. అమ్మా నమస్కారం అమ్మా. నేను పెళ్లిళ్ళ పేరైన మాట్లాడుతున్నాను. నిన్న రాత్రి ఒక సంబంధం గురించి ఆయనతో మాట్లాడాను. ఓ, పేరయ్య గారు. అలాగా, చెప్పండి పేరయ్య గారు. అదేనమ్మా, మీ అమ్మాయి ఫోటో అబ్బాయికి బాగా నచ్చింది. ప్రస్తుతం ఆ అబ్బాయి అమెరికా నుంచి ఏదో పని మీద నిన్న రాత్రి విజయవాడకు వచ్చాట. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి అమ్మాయిని కలుస్తాను అంటున్నాడు. అయ్యో, అందులో అభ్యంతరం ఏముంటుందండి? మా అమ్మాయి కూడా మంగళగిరిలోనే ఉంది. విజయవాడకి దగ్గరే కదా. మనువాడేవాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడుకుంటే తప్పే ఉందండి. అలాగే కానివ్వండి. అలాగేనమ్మా, వెంటనే ఈ విషయం అబ్బాయి వాళ్ళకి చెప్తాను. కానీ ఒక చిన్న విషయం అండి. పర్వాలేదు చెప్పమ్మా. బయటెక్కడో కాకుండా మా అమ్మాయి ఉన్న ఇంట్లో గాని తను పనిచేస్తున్న ఆఫీసులో గాని కలిస్తే బాగుంటుంది. ఆడపిల్ల వాళ్ళం కదండి, మా భయాలు మాకుంటాయి. పైగా అమ్మాయి ఉంటున్న వాళ్ళిల్లు మాకు బాగా కావాల్సిన వాళ్ళదే. అందుకని. అందులో ఏముందమ్మా, అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకోవడం ఇంపార్టెంటు. అది ఎక్కడైతే ఏముంది, అలాగే కానివ్వండి. ఆఫీస్ అడ్రస్సు, ఇంటి అడ్రస్సు వివరాలు నాకు ఫోన్లో పెట్టి మీ అమ్మాయికి చెప్పండి. నేను అబ్బాయి వాళ్ళకి ఈ విషయం చెప్తాను. అలాగేనండి, చాలా సంతోషం. ఉంటానమ్మా, వివరాలు నా ఫోన్కి పంపండి. చూసారా, మన కూతురు అబ్బాయికి నచ్చిందట. చూసుకోవడానికి వెళ్తాడట. ఇదంతా మన రాధ అదృష్టం యశోదా. ఇంకెందుకు ఆలస్యం? ముందు ఈ విషయం మన రాధకి ఫోన్ చేసి చెప్పు. అలాగేనండి. మన రాధ ఫోన్ తీయడం లేదండి. ఏదో పనిలో ఉండుంటుంది. మళ్ళీ చెయ్యి.
తీయడం లేదండి. మనం క్యాజువల్గా చేస్తున్నామని తీయడం లేదేమో. ఇంకోసారి చెయ్యి, తీస్తుంది. హలో బాబు మనోహర్, మీరా? నేను రాధ వాళ్ళ అమ్మని యశోదని మాట్లాడుతున్నాను. రాధ లేదా బాబు? ఫోన్ మీరు తీశారు? రాధ లోపల వర్క్లో ఉందా ఆంటీ? ఇందాకటి నుంచి ఫోన్ రింగ్ అవుతుందని నేను లిఫ్ట్ చేశాను. చెప్పండి ఆంటీ, ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలా? మీరు ఫోన్ తీయడం కూడా మా మంచికే బాబు. తనతో మాట్లాడితే ఏమంటుందోనన్న భయంతోనే నేను ఫోన్ చేశాను. కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు రాధని ఎలాగలో ఒప్పిస్తారు. చెప్పండి ఆంటీ, ఏంటి విషయం? అదే బాబు, మా రాధకి ఒక సంబంధం చూశాము. అబ్బాయి అమెరికా నుంచి విజయవాడ ఏదో పని మీద వచ్చాడంట. ఆ అబ్బాయి తనతో కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాడంట. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకున్నాక ఇద్దరికీ ఒకరికొకరు నచ్చితే పెద్దవాళ్ళం మిగతా విషయాలు మాట్లాడుకుందాము అనుకున్నాము. అందుకే ఆ అబ్బాయి వాళ్ళకి రాధ పనిచేసే ఆఫీస్ అడ్రస్సు, దేవకి మేడం ఇంటి అడ్రస్సు ఇచ్చాము. ఆ అబ్బాయి వచ్చి రాధతో మాట్లాడతాడు. ఈ విషయం గురించి రాధతో మాట్లాడాలని ఫోన్ చేశాను. మేము చెప్తే తను ఏముంటుందో తెలీదు. కొంచెం ఎలాగైనా మా రాధను ఒప్పించి ఆ అబ్బాయితో మాట్లాడేలా చేయబాబు. ఏంటి, రాధతో మాట్లాడడానికి అమెరికా నుంచి అబ్బాయి వస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి నేను మీటింగ్ అరేంజ్ చేయాలా? బాబు, ఎలాగైనా మా రాధని నువ్వే ఒప్పించాలి. అసలే తను కోపిష్టిది. కోపం వస్తే ఏం మాట్లాడుతుందో తనకే తెలీదు. మీరే ఇలాగైనా ఈ పని చేసి పెట్టాలి బాబు. సరే ఆంటీ, మీరేం కంగారు పడకండి, ఇక్కడంతా నేను చూసుకుంటాను. సరే బాబు, థ్యాంక్ యూ. జీవితం ప్రేమిస్తున్న అమ్మాయి పెళ్లి చూపులు అరేంజ్ చేయాల్సి రావడం నీ కర్మ కాకపోతే ఇంకేంటి? ఇలాంటి పరిస్థితి నాకే కాదు, సిన్సియర్గా లవ్ చేస్తున్న ఏ అబ్బాయికి రాకూడదు. బా, ఇంతకీ మేడం గారు ఎక్కడున్నారు? తను ఇంకెక్కడుంటుంది? బామ్మ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం బామ్మ ముందు చెప్పలేను. ఎలా? రాధా, నీతో కాస్త పనుంది, రా. మనోహర్, విషయం ఏంటో చెప్పు. ఇక్కడ నేను నానమ్మకి మసాజ్ చేస్తున్నాను కదా. ముందు ఒకసారి ఇలా రా. ఎందుకంటుంటే రారా అంటున్నావేంటి? బామ్మగారు క్షమించండి, చిన్న పనుంది, వెంటనే వచ్చేస్తుంది. నువ్వు రా. ఏంటి మనోహర్, ఏమైంది నీకు? చెప్తాను రా. ఏంటి మనోహర్ ఇలా లాక్కొచ్చావు? నానమ్మ ఏమనుకుంటుంది? నిన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడంట. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అవును, నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడంట. మీ అమ్మగారు కాల్ చేసి చెప్పారు. నీకెందుకు కాల్ చేశారు? నీ ఫోన్కే కాల్ చేశారు, కానీ నీ ఫోన్ గదిలో ఉంది. దాన్ని నేనే లిఫ్ట్ చేశాను, అందుకే నాకు చెప్పారు. వచ్చే బాబుది అమెరికా అంట, ఎన్ఆర్ఐ. అసలు మా అమ్మ ఎందుకో ఇలాంటి సడన్ నిర్ణయం తీసుకుంది? నన్ను అడగాలి కదా. ఇలాంటివి ఏవి వద్దు అని ఇప్పుడే మా అమ్మకి చెప్తాను. ఫోన్ ఇవ్వు. యశోదా, రాధ ఫోన్ చేస్తుంది. హలో రాధా. ఏంటమ్మా ఇది? ఇప్పటికిప్పుడు నన్ను చూసుకోవడానికి అబ్బాయి రావడం ఏంటి? ఇంత సడన్ గా నువ్వు ఇలాంటివి పెడితే ఎలా అమ్మా? ఈ రోజున కుదరదు, రావద్దని చెప్పు. అదేంటి రాధా అలా అంటావు? అయినా ఇప్పుడు అబ్బాయి వచ్చేది మీరిద్దరూ ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకొని నచ్చితేనే కదా ముందుకు వెళ్లేది.
నీకు నచ్చకుండా మేము ముందుకెందుకు వెళ్తాం? ఆ అబ్బాయి నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, అందుకే రమ్మని చెప్పాను. అబ్బాయి ఆశపడితే సరిపోతుందమ్మా. నాకు కలవడం ఇష్టం లేదు, రావద్దని చెప్పమ్మా. ఆయన ఇప్పుడే నేను పెళ్లి చేసుకోను. ఇప్పుడే పెళ్ళెందుకు చేస్తామమ్మా? ఇంకా చాలా ఉంటుంది కదా. అయినా మా అమ్మాయి కలుస్తుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు వద్దంటే బాగుండదమ్మా. పైగా అబ్బాయి ఏం బయట కలవడం లేదు కదా. వస్తే మీ ఆఫీస్కి లేదా దేవకి మేడం ఇంటికే కదా వచ్చేది. నా బంగారు తల్లివి కదా, ఒక్కసారి కలిసి మాట్లాడమ్మా. ఏంటమ్మా ప్రతిసారి ఏదో ఒకటి చెప్తావు? సరేలే, చెప్పానుగా నువ్వు మా బంగారు తల్లివని. సరే, అతని ఫోన్ నెంబర్ కూడా నీకు పంపుతున్నాను. సరే సరే. ఏమంటున్నారు మీ అమ్మ? ఏముంటుంది, అడ్రస్ ఇచ్చాను తప్పదు అంటుంది. నాకు చాలా డిస్టర్బ్ గా ఉంది మనోహర్. పైగా ఇక్కడ అడ్రస్ ఇచ్చిందంట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ మనసులో ఉన్న ప్రేమని ఎలా బయటికి తీసుకొస్తానో చూడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అమెరికా సంబంధం హ్యాపీగా చేసుకో. మనోహర్, అమెరికా సంబంధం అయినంత మాత్రాన ఎలా చేసుకుంటాను? ఎందుకు చేసుకో? అమెరికా అబ్బాయి వెల్ సెటిల్ అయి ఉంటాడు. ఇంకేంటి ప్రాబ్లం? అందంగా కూడా ఉండుంటాడులే. ఏంటి మనోహర్ పిచ్చిగా మాట్లాడుతున్నావు? అమెరికా అయ్యుండి అందంగా ఉండి వెల్ సెటిల్ అయితే అతన్ని పెళ్లి చేసుకోవాలా? మరి ఇంకేం కావాలి? నాకంటూ ఒక మనసుంది, ఆ మనసుకి నచ్చాలి. పోనీ ఆ మనసులో ఎవరైనా ఉన్నారా చెప్పు. ఓహో, నా మనసులో మాట తెలుసుకోవాలని అతి తెలివి చూపిస్తున్నావా? నిన్ను నా కౌంటర్తో ఎలా ఎన్కౌంటర్ చేస్తానో చూడు. అవును మనోహర్, బాగా ఆలోచిస్తుంటే నువ్వన్నది నిజమనిపిస్తోంది. అందం, డబ్బు, అమెరికా, ఇంతకంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి? సరే, అతను రాని వచ్చాక నిజంగా అతను నచ్చితే ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావు? అదే పెళ్లి చేసుకోవాలా వద్దా అని. అదేంటి ఇందాక మనసు అది ఇదేనేదో అన్నావు కదా. ఈ రోజుల్లో మనసుదేముంది మనోహర్, మడత పెట్టి పక్కన పెట్టడమే. అదేం లేదు. ప్రతి మనిషికి మనసు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా పడితే అలా మడత పెట్టి పడేయకూడదు. ఇదిగో ఇందాక నువ్వు చెప్పినట్టు నీ మనసు చెప్పిన మాటే విను. అందం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు ఎప్పుడు ఉంటుందో పోతుందో కూడా తెలీదు. మనకు కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటే నువ్వు అమెరికా వెళ్ళి ఏం చేస్తావు? దారిలో కూర్చోడు, లేదంటే నా దగ్గర వేషాలు వేస్తున్నాడు. అంతేనంటావా మనోహర్? అంతే, ఇంకా వేరే ఆలోచన ఇవ్వద్దు. మరిప్పుడు ఏం చేద్దాం? థింక్ చేద్దాం. ముందు అతన్ని ఇక్కడికి రాకుండా ఆపాలి. కానీ ఎలా? అతని ఫోన్ నెంబర్ అమ్మ నాకు పంపించింది. అవునా? చెయ్యి. అర్జెంటుగా కాల్ చేసి ఇక్కడ కాదు బయట కలుద్దాం అని చెప్పు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, ఒక పని చేయి, నువ్వు కాల్ ట్రై చేస్తూనే ఉండు, నేను బయట ఉంటాను. ఒకవేళ అతను నీకు సర్ప్రైజ్ ఇద్దామని కాల్ లిఫ్ట్ చేయకుండా డైరెక్ట్గా కనుక వస్తే నేను అక్కడ గేట్ దగ్గర ఉండి చూసుకుంటా. సరే, నువ్వు కాల్ చేస్తున్నావు కదా, చెయ్యి. అమ్మ నాన్న ఇలా సడన్ సర్ప్రైజ్ ఇస్తారనుకోలేదు. ఇప్పుడు కానీ ఆ అబ్బాయి ఇంటికి వస్తే నాకు మనోహర్కి పెళ్లి కాలేదని తెలుస్తుంది. దీంతో నేను
మోసం చేయాలని అనుకుంటున్నానని నమ్ముతున్నా మేడంకి పెళ్లి విషయంలో మోసం చేశారన్న విషయం తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఎలా ఆపాలి? రాధను చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు ఇతనేనా? చూడ్డానికి పర్వాలేదే, బాగానే ఉన్నాడు. డ్రెస్ కోసం వెతుకుతున్నాడంటే ఖచ్చితంగా ఇతనే అయి ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకేమైనా అడ్రస్ కావాలా? ఇతనెవరు? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? నిన్ను చూసుకోవడానికి వచ్చాడు వాడే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? దేవకి మేడం ఇల్లు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరితను?